అందరికీ నమస్కారం. వెల్కమ్ టు లియో. ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడుల లక్ష్యంగా దావోస్ పర్యటనకు సంబంధించి నారా చంద్రబాబు నాయుడు గారి మీద, అదేవిధంగా కూటమి ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోస్తుంది వైసీపీ. అయితే ఈ యొక్క విష ప్రచారానికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు. మేడం నమస్కారం. నమస్తే. దావోస్ ప్రపంచ ఆర్థిక సదస్సుకు సంబంధించి మన రాష్ట్ర ప్రభుత్వం తరపున నారా చంద్రబాబు నాయుడు గారు, ఐటీ మినిస్టర్ నారా లోకేష్ గారు, ఇండస్ట్రియల్ మినిస్టర్ టీజీ భరత్ గారు మరియు ఇతర అధికారుల బృందం పాల్గొనడం జరిగింది. అనేక మంది కంపెనీ ప్రతినిధులతో, పారిశ్రామిక దిగ్గజ సంస్థ అయినటువంటి మైక్రోసాఫ్ట్ కావచ్చు, ఇటువంటి కంపెనీలన్నింటితో కూడా ప్రతినిధులుగా భేటీ అయ్యారు. వీటన్నిటికీ సంబంధించి సాక్షి ఛానల్లో, అదేవిధంగా వైసీపీ నాయకులు, గత ప్రభుత్వ పాలకులందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రానికి అసలుకి ఎటువంటి పెట్టుబడులు తీసుకురాలేదు, పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్ వెనకబడిపోయింది, పూర్తిగా ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ మీద దెబ్బతీస్తున్నారని చెప్పేసి అంటూ ఉన్నారు. దీని గురించి ఏమంటారు మీరు? ఇక్కడ జగన్ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం గురించి మాట్లాడుకోవాలంటే, వీళ్ళ పరిపాలనలో అమరావతి రోడ్లు తవ్వి కంకర అమ్ముకున్న పరిస్థితి వీళ్ళది. అప్పట్లో ఐటీ మినిస్టర్ గుడివాడ అమర్నాథ్ అనే వ్యక్తి ఉంటే అసలు దావోస్ పర్యటనకే వెళ్ళాల. చలేస్తుంది, ఇంట్లో ఏసీ వేసుకొని కూర్చుంటాను అన్నాడు. అక్కడికి వెళ్తే చలేస్తుంది, నేను ఇంట్లో ఏసీ వేసుకొని కూర్చుంటాను, స్నానం చేయలేం కదా, చెప్పుకోలేం కదా, ఇట్లాంటి పిచ్చి మాటలు, పిచ్చి వైఖరి ప్రజలకి ఉపయోగపడే విధంగా కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తుని ముందుకు తీసుకునే వెళ్ళే విధంగా కానీ ఎటువంటి ప్రయత్నము చేయలేదు. అభివృద్ధి అంతా కూడా వెనకబడిపోయింది. వీళ్ళు ఏం చేశారు? ఈ రోజున మాట్లాడే హక్కు ఉందా వీళ్ళకి? అసలు చంద్రబాబు నాయుడు గారు విజనరీ లీడర్. ఆయన గురించి అసలు కనీసం ఆయన మాట, ఆయన పేరు పలికే హక్కు కూడా అర్హత కానీ వీళ్ళకి లేని వ్యక్తులు వీళ్ళంతా. ఎక్కడా కూడా నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది వీళ్ళకి. ఇట్లాంటి మనుషులు ఈ రోజున ఏదైతే ఈ రోజున దావోస్ పర్యటన ఉందో, వీళ్ళంతా కూడా పెట్టుబడుల కోసం వెళ్ళి వాళ్ళందరినీ ఒప్పించి ఆల్మోస్ట్ అంతా కూడా వాళ్ళంతా విముఖతంగానే ఉన్నారు రావటానికి. ఇట్లాంటి పరిస్థితిలో వాళ్ళు చేయలేని పని ఇంకొకరు చేస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డికి అస్సలు నచ్చదు. ఈ రోజున లండన్ వెళ్ళినట్లున్నాడు మందులు తెచ్చుకోవటానికి, బాబు గారేమో పరిశ్రమలు తీసుకురావడానికి దావోస్ వెళ్ళారు. ఇట్లాంటి పరిస్థితిలో వీళ్ళు మాట్లాడే మాటలు ఏంటంటే, ఏదైతే మేము చేయలేని పని వీళ్ళు చేస్తున్నారు, ప్రజలలో ఒక మంచి ఉన్నత స్థాయికి వీళ్ళు వెళతారు, దాన్ని ఏ విధంగా తీసుకెళ్ళాలి చెడుగా, ఏది తీసుకురావట్లేదని ప్రచారం పెద్ద పెద్ద హెడ్లైన్స్తో రాస్తారు. అదే పనిగా చెప్తూ ఉంటారు సాక్షి మీడియాలో. అసలు ఆ సాక్షి పేపర్ కొనటమే మానేశారు. నెక్స్ట్ మంత్ నుంచేమో ఫ్రీగా ఇచ్చే ఆలోచనలో ఉన్నారు అని అంటే, ఫ్రీగా ఇస్తే ఐరన్ షాప్ వాళ్ళకి, పకోడీ షాప్ వాళ్ళకి, కిరాణా షాప్ వాళ్ళకి మేలు చేసిన వాళ్ళు అవుతారు సాక్షి పేపర్ ఫ్రీగా ఇవ్వటం వల్ల. వీళ్ళు వైఖరి ఎంతసేపటికి పెట్టుబడులు తీసుకురాలేదు, వెనక్కి తరిమేశారు దండం పెట్టి. పర్యావరణానికి ఇదంతా హానికరం, ప్రజలకు హానికరం, ప్రజల ఏమంటారు జీవితాలతో ఆడుకుంటున్న ఈ కంపెనీలన్నీ కూడా ఉండటానికి వీల్లేదు, మేమే పంపించామని గతంలో సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పిన వైనం. మరి అట్లాంటి పర్యావరణాన్ని ప్రేమించే వాళ్ళైతే ఋషికొండని గుండు చేసేసి బిల్డింగులు కట్టరు కదా, అదంతా పర్యావరణాన్ని నాశనం చేయటమే కదా. జగన్మోహన్ రెడ్డి ఎక్కడికైతే మీటింగులకు వస్తాడో అక్కడ చెట్లు నరికేస్తారు, పరదాలు కట్టేస్తారు. వీళ్ళు అసలు ప్రజలతో కలిసి పరిపాలన ఎప్పుడు చేశారు? ఈ రోజున వీళ్ళు ప్రజల గురించి మాట్లాడే హక్కు ఎక్కడి నుంచి వచ్చింది? అసలు ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకే రావట్లేదు. అదేమంటే చిన్నపిల్లాడు ఏదో చాక్లెట్ అడిగినట్టుగా నా ప్రతిపక్ష హోదా ఇవ్వండి, ప్రతిపక్ష హోదా ఇవ్వండి అంటాడు. ఎలా ఇస్తారు? నువ్వు ఒకప్పుడు ఏమని మాట్లాడే వెనక్కి తిరిగి చూసుకుంటే అసెంబ్లీలో ఉన్న 23 మందిలో లాగేసుకుంటే అసెంబ్లీలో ఉండరు. అసలు అవి నోళ్ళ లేకపోతే మురుగుంట్ల అన్నట్లు బిహేవ్ చేసిన వీళ్ళు ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం గురించి కానివ్వండి, వాళ్ళు తీసుకొచ్చిన నిధులు కానివ్వండి, ఈ రోజున కేంద్ర ప్రభుత్వం మన 11,400 కోట్ల రూపాయలు మంజూరు చేసింది స్టీల్ ప్లాంట్కి. అది కనిపించదు వీళ్ళకి. ఈ రోజున పోలవరం కానివ్వండి, అమరావతి కానివ్వండి, పట్టుసీమ కానివ్వండి, అన్నీ కూడా పనులన్నీ పరుగులు పెడుతున్నాయి. వీళ్ళు ఏదైతే గుంటలు తవ్వి రోడ్లని నాశనం చేసి కంకర అమ్ముకున్నారో, ఈ రోజున ఆ గుంటలు పొచ్చడానికి 800 కోట్ల అక్షరాల అది కనిపించట్లేదు. ఇవన్నీ కనిపించవు. ఏదైనా సరే మేము ఎలా చేశామో అంతకంటే ఘోరంగా ఉంది నెక్స్ట్ ప్రభుత్వం అనేది చెప్పుకోవటానికి ఎంతసేపటికి అసత్య ప్రచారం చేయటమే వీళ్ళ విధి విధానం. అబద్ధాలు చెప్పటం, ఇన్నాళ్ళు దాచుకున్నారు, దోచుకున్నారు, అన్నీ చేశారు. ఐఏఎస్ఎల్ని, ఐపీఎస్ఎల్ని సెల్లో నిలబెట్టేశారు, వాళ్ళని దోషుల్ని చేసేశారు.
వాళ్ళ వేసుకున్న బట్టలకు కానివ్వండి, వాళ్ళు చదివిన చదువుకు కానివ్వండి, విలువ లేకుండా చేసిన వైఖరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంది, అధికారులది. అప్పుడున్న వాళ్ళ ఏదైతే ఎమ్మెల్యేలు ఎంపీలు ఉన్నారో అందరూ కూడా ఇష్టానుసారంగా నోటికి ఏదొస్తే అది మాట్లాడేసి ప్రతి ఒక్కరిని తన మన అనే భేదం లేకుండా ఎంతో ఇబ్బందికి గురిచేసి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరినీ కూడా ఎటువైపు చూసుకున్నా, వాళ్ళు ఇండస్ట్రీలు తీసుకురాలేదా, ఇంకో పెట్టుబడులు తీసుకురాలేదా, ఏది తీసుకురాపోయినా ప్రజల్లో అయితే 2024కి ఒక చైతన్యం అయితే వచ్చింది. లేదు, ఇట్లాంటి ప్రభుత్వం మాకొద్దు, మా చెప్పుతో మేము కొట్టుకున్నాం 2019లో జగన్మోహన్ రెడ్డికి ఓటేసి, ఇంకా అట్లాంటి ప్రభుత్వం మాకొద్దు, మా బాబుగారు మాకు కావాలి. ఈ రోజున బాబుగారిని వీళ్ళు మాట్లాడే మాటలకి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే అతను విజనరీ లీడర్ అనటానికి హైదరాబాదే కదా సాక్ష్యం. ఈ రోజున అక్కడ పరుగులు పెడుతున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కానివ్వండి, మెట్రో ట్రైన్స్ కానివ్వండి, ఇన్నర్ రింగ్ రోడ్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చాయి? ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారి పరిపాలనకి ఇవన్నీ కూడా మార్గదర్శకాలుగా వచ్చినాయి. అలాంటిది ఈ రోజున ఈ జగన్మోహన్ రెడ్డికి కానీ, ఈ సాక్షి పేపర్కి కానీ, ఎవరికి కూడా సాక్షి న్యూస్ ఛానల్కి కానీ వీళ్ళు మాట్లాడే మాటలు ఎవరు నమ్మరు, ఎవరు పట్టించుకోరు. వీళ్ళు అనవసరంగా టైం వేస్ట్ చేసుకోవటమే అని నేను చెప్తాను. ఓకే, అంటే ఇప్పుడు ఇంకోటి, గడిచిన 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో దావోస్ మీటింగ్ సంబంధించి కానీ, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చాక తొలిసారి అటెండ్ అయ్యారు దావోస్ మీటింగ్. ఈ 2 దావోస్ మీటింగ్ల మధ్య వ్యత్యాసం కానీ తేడా కానీ ఏమైనా ఉందంటే మీరేమంటారు? ఉన్నాయండి. ఏంటంటే ఒక విజనరీ లీడర్ వెళితే ఎలా ఉంటుంది, ప్రిజనరీ లీడర్ వెళ్తే ఎలా ఉండేది అనేది ఖచ్చితంగా చూసుకోవచ్చు. అక్కడ ఏదైతే చంద్రబాబు నాయుడు గారు 1995లో బిల్ గేట్స్తో మీట్ అయ్యారు, మళ్ళీ 2025కి మళ్ళీ మీట్ అయ్యారు. ఇది ఒక చరిత్రకం. ఇది మళ్ళీ కూడా ఎట్లయితే మనం ఇంతకుముందు అతను చేసిన పరిపాలన మళ్ళీ ఇప్పుడు 30 సంవత్సరాల తర్వాత కూడా అదే విజనరీ లీడరు, అదే ఎలా అంటారంటే ఒక యువకుల్లాగా వీళ్ళందరూ కూడా ముసలివాడు అది ఇది అని చెప్పేసి ఏదైతే మాట్లాడారో, ఒక యువకుల కంటే కూడా ఇంకా ఉత్సాహంగా మిగతా వాళ్ళందరూ కూడా స్వెటర్లు వేసుకొని తిరుగుతున్నారు దావోసులు, అతను మాత్రం ఎప్పుడు తన నార్మల్ సూట్లోనే అతను వచ్చారు, డ్రెస్లో. ఇక జగన్మోహన్ రెడ్డి గురించి చెప్పుకోవాలంటే అక్షరాల దావోసులో ఆంధ్ర రాష్ట్ర పరువు తీసిన వైనం. పాపం వాళ్ళ స్లాంగ్ అతనికి అర్థం కాలేదు, వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ అర్థం కాలేదు. గతంలో మనం చూసుకున్నట్లయితే అర్థం కాలేదంటారు. ఇంగ్లీష్ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్స్ అని చెప్పుకుంటారు జగన్మోహన్ రెడ్డి గారు. అవును, ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అన్నాడు. ఇంటర్లో 10th క్లాస్ లో చెప్పుకున్నారు. అవును, అక్కడ మనం దావోస్లో చూసుకుంటే అందరూ ఇంగ్లీష్ మాట్లాడతారు. 10th క్లాస్లో మరి అతను ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ ఎలా అయ్యాడంటే పేపర్లో కొట్టేసి కేసు ఫైల్ చేసినప్పుడు ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అయ్యాడు. డిగ్రీకి వెళ్ళినప్పుడు కన్న తండ్రిని ఎంగిలి కంచంతో కొట్టిన వైనం అతంది, అప్పుడు ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అయ్యాడు. చదివాడు అంటారు ఇంతకీ డిగ్రీ మీకు తెలిసినంత వరకు? అవును, అందుకనే కదా ఇప్పుడు లండన్ వెళ్ళి మందులు తెచ్చుకుంటున్నాడు. అతనికి ఏం మాట్లాడతాడో తెలియదు, ఎదుటి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో అర్థం చేసుకునే ఇది లేదు. అట్లాంటి అతను చదువుకున్న వాళ్ళకి ఒక విజ్ఞత, పరిజ్ఞానం, ఆలోచించే ఇది ఉంటుంది, అవేవి అతనిలో లేవు, ఒక్క మూర్ఖత్వం తప్పించి. మరి ఏం చదువుకున్నాడు, ఏమి నేర్పించారు అంటే తండ్రి నుంచి వచ్చిన వారసత్వంగా ఐఏఎస్ఎల్ని ఐపీఎస్ఎల్ని జైలు పాలు చేయటం, అన్యాయంగా దోచుకోవటం, దాచుకోవటం, ఇవే అతనికి వచ్చినాయి. అయితే మొత్తంగా దావోస్లో ఇంగ్లీష్ మాట్లాడి తీశాడు. వాళ్ళు అడిగిన క్వశ్చన్లకి ఓ ఏంటి ఇట్స్ వెరీ లెంతీ క్వశ్చన్ అనేది ఒక్కటే మాట్లాడాడు. పాపం వాళ్ళకు కూడా ఏం అర్థం కాక అది కూడా ఎప్పుడు చెప్పాడంటే పక్క అతను మిమ్మల్ని అడుగుతున్నారు వాళ్ళు అన్నప్పుడు అతను రియాక్ట్ అయ్యాడు అనమాట. అప్పటి వరకు కూడా వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో, అతను ఏం వింటున్నాడో, అసలు అతను ఎక్కడున్నాడో, మరి అప్పటికి ఇంకా లండన్ వెళ్ళి మందులు తెచ్చుకున్నట్టు లేడు. ఇంకా పక్కన విజయసాయి రెడ్డి కూడా ఉన్నట్లేడు. లేకపోతే అతన్ని అడగండి, ప్రతిసారి అదే కదా చెప్తాడు, విజయసాయి రెడ్డితో మాట్లాడండి అని, లేకపోతే సకల శాఖ మంత్రి సజ్జల. ఈ రోజున ఏదైనా సరే చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, లోకేష్ గారికి కానివ్వండి, రామ్మోహన్ నాయుడు గారు కానివ్వండి, వీళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళి ఎన్నో పరిశ్రమలకు ఒప్పందం చేసుకున్నారు. ఇంతకు ముందున్న 2019 నుంచి 24 వరకు ఏదైతే వైఎస్ఆర్సీపీ పరిపాలన చేసిందో వాళ్ళు అసలు వెళ్ళలేదు, ఏ పరిశ్రమలు తీసుకురాలేదు. ఇంకా వాళ్ళకి వీళ్ళకి పోలికంటే అసలు సంబంధమే లేదు పోల్చడానికి, నక్కకి నాగలోకానికి అన్నట్లుగా వాళ్ళకి వీళ్ళకి సంబంధమే లేదు. చక్కగా పరిపాలన జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఎంతో హ్యాపీగా ఉన్నారు. అది చూడలేక ఈ రోజున మందులు తెచ్చుకొని కాస్త ప్రశాంతంగా ఉందామని జగన్మోహన్ రెడ్డి లండన్ వెళ్ళాడు. ఓకే, చాలా చక్కగా చెప్పారు మేడం, థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.